అందరికీ. మీరు చూస్తున్నది చిన్ని ఆనందాలు యూట్యూబ్ ఛానల్. జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి గ్రేవీగా మటన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా రెసిపీ అనేది ట్రై చేస్తే గ్రేవీ అనేది ఫుల్గా వస్తుంది. బిర్యానీలో కానీ, చపాతీలోనికి కానీ, లేదా పులావ్లోకి ఏ కాంబినేషన్తో ట్రై చేసినా కానీ బాగుంటుంది. దీనికోసం నేను 700 గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను. మీరు దేంట్లో అయితే మటన్ కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ కుక్కర్ని పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. లవంగం, చెక్క లేదా అనాస పువ్వు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అవి వేగిన తర్వాత నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మీరు పెద్ద పీసెస్ కింద యాడ్ చేసినా పర్లేదు, లేదా స్లైసెస్ కింద యాడ్ చేసినా పర్లేదు, ఎందుకంటే దీని మొత్తాన్ని నేను పేస్ట్ కింద ప్రిపేర్ చేస్తాను. సో 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది పూర్తిగా వేగనక్కర్లేదు, ఎందుకంటే మనం దీన్ని పేస్ట్ చేస్తాం కాబట్టి కొంచెం మగ్గితే సరిపోతుంది. సో ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉంచండి. దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి అనేది పెద్దగా ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పేస్ట్ ఉంటే కనుక పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత నేను వీటన్నిటిని ఒకసారి మంచిగా నీట్గా కలుపుకుంటున్నాను. అండ్ ఇవి బాగా ముగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ అన్నీ కూడా లైట్గా టోస్ట్ అయితే సరిపోతుంది. సో దీని తర్వాత నేను నువ్వులు అండ్ గసగసాలు యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ గసగసాలు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత క్యాష్యూస్ అనేది ఎంత క్రీమీ టెక్స్చర్ రావాలి అనే దాన్ని బట్టి క్యాష్యూస్ అనేది ఎక్కువ కావాలా లేదా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం తక్కువ క్యాష్యూస్ అనేది యాడ్ చేసుకోండి. క్యాష్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత అన్ని మొత్తాన్ని నీట్గా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. చల్లారాక దీని మొత్తాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను షాజీరా అనేది యాడ్ చేస్తున్నాను. షాజీరా లేకపోయినా కూడా జీలకర్ర యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు. షాజీరా అనేది కొంచెం వేగిన తర్వాత నేను మటన్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మటన్ అనేది నీట్గా క్లీన్ చేసుకోండి. లాస్ట్లో నింబు రసం అండ్ సాల్ట్ని కూడా వేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలా నేను 1 అవర్ పాటు నీట్గా మ్యారినేట్ అవ్వడానికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మొత్తం మ్యారినేట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయినా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. సో మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచండి. మటన్ అనేది ఒకవేళ కొంచెం ముదరదైతే కనుక ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. బాగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు మళ్ళీ లిడ్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ముక్క ఇలా పట్టుకొని చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉడికినట్టు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఇంకొక విజిల్ పెట్టారా లేక సరిపోతుందా అనేది చూసుకోండి. దీని తర్వాత నేను ముందుగా ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నానో దాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బట్టే గ్రేవీ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. సో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఒకవేళ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ నా కన్సిస్టెన్సీ ప్రకారంగా యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోకపోతే. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు నేను మటన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. మటన్ మసాలా యాడ్ చేసిన తరువాత మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తరువాత మళ్ళీ లిడ్ పెట్టేసి 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచండి. దీన్ని బట్టి తొందరగా అనేది కుక్ అయిపోతుంది అండ్ మసాలా అనేది మంచిగా పడుతుంది. సో దానికోసం నేను మళ్ళీ కుక్కర్ విజిల్ అనేది పెడుతున్నాను. సో ముందే చూసుకోండి, మళ్ళీ కుక్కర్ విజిల్ పెడుతున్నాను కాబట్టి స్టార్టింగ్ ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో దీని తర్వాత మొత్తం నీట్గా ఒకసారి కలిపేసుకొని ఇంకేమన్నా సాల్ట్ సరిపోకపోయినా లేదా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఫేస్లో ఉన్నప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వాటర్ కావాలనుకుంటే కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. దీని తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి.
సరిపోతుంది. ఇంతే అండి, ఇలా సింపుల్గా మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేయకపోతే కనుక ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ కూడా మంచిగా కలుపుకోవడానికి కూడా ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మోర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.